ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. మనం చూస్తూనే ఉన్నాం, బాలీవుడ్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ మీద అటాక్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. రీసెంట్గా సల్మాన్ ఖాన్ మీద జరిగిన విషయం గురించి మనకు తెలిసిందే. దాని తర్వాత సడన్గా అంటే ఎర్లీ మార్నింగ్ లేచేటప్పటికి ప్రతి న్యూస్ ఛానల్లో కూడా ఒకటే న్యూస్ అనమాట. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ గారి మీద అటాక్ జరిగింది. ఈ అటాక్ ఎలా జరిగింది, ఏంటి, ఆయన సిచ్యువేషన్ ప్రజెంట్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి సైఫ్ అలీ ఖాన్ గారు ఆయన అపార్ట్మెంట్లో 11th ఫ్లోర్లో స్టే ఉంటున్నారనమాట. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక గ్యాంగ్ సైఫ్ అలీ ఖాన్ గారి ఇంట్లోకి ఎంటర్ అయిందంట. ఎంటర్ అయ్యి అంటే సైఫ్ అలీ ఖాన్ గారి టీం అంతా కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళందరూ కూడా రాబరీ కోసం వచ్చారన్నట్లుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ న్యూస్ ఛానల్స్ బట్టి కానీ వేరే సోర్సెస్ నుంచి కానీ వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీస్ని అటాక్ చేసే ప్రాసెస్లో సైఫ్ అలీ ఖాన్ గారు వాళ్ళని అడ్డుకోవడానికి వాళ్ళ మీదకి వెళ్ళారు. ఈ ప్రాసెస్లోనే గొడవ జరిగింది. ఆ ఇదిలో సైఫ్ అలీ ఖాన్ గారిని కత్తితో దాడి చేశారు అనేది అయితే తెలుస్తుంది. 6 చోట్ల సివియర్ ఇంజరీస్ అయితే జరిగినాయి అంటండి. వెన్నుపూస దగ్గర 3 అంచుల లోతులో కత్తి దిగిపోయి ఉంటే ఆ కత్తిని బయటకు తీసామని అయితే డాక్టర్స్ చెప్తున్నారు. ఆ న్యూస్ కూడా ఇందాకే బయటకు వచ్చిందనమాట. దీని మీద ఎన్టీఆర్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. సైఫ్ సార్ మీద జరిగిన అటాక్ గురించి విని చాలా షాకింగ్గాను బాధాకరంగాను అనిపించిందని, ఆయన త్వరగా మంచి ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశారు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ గారు దేవర సినిమాతో మన తెలుగు ప్రజలందరికీ కూడా చాలా దగ్గర అయ్యారనమాట. ఘటనతో ఎంతో ఆకట్టుకున్నారు. కాకపోతే 11వ ఫ్లోర్ వరకు ఎలా వెళ్ళగలిగారు ఆ రాబర్స్ అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే నార్మల్ గేటెడ్ కమ్యూనిటీస్కే మనకి 1,00,000 సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి. అటువంటిది ఒక సెలబ్రిటీ ఇంటికి ఎన్ని చెక్స్ ఉంటాయో మనం ఆలోచించుకోవచ్చు. అటువంటిది ఎవరికి ఏది తెలియకుండా 11th ఫ్లోర్ వరకు ఎలా వెళ్ళగలిగారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అండ్ సైఫ్ అలీ ఖాన్ గారి మీద ఇదేమీ ఫస్ట్ అటెంప్ట్ కాదు. ఆల్రెడీ 4 years బ్యాక్ ఒక పబ్బులో ఆయన మీద అటాక్ జరిగిన విషయం ఆయనే చెప్పారనమాట. ఒక ఫ్యాన్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్తో డ్యాన్స్ చేయమంటే ఈయన వెయ్యను అని చెప్పినందుకు అతను వోడ్కా బాటిల్తో సైఫ్ అలీ ఖాన్ గారిని కొట్టారు. సో దాని తర్వాత అగైన్ ఇప్పుడు ఇదొక ఇష్యూ నడుస్తుంది అనమాట. ఇది ఈ బాలీవుడ్ మిగతా ఆర్టిస్టులు కూడా భయపెట్టే విధంగా చేస్తుంది అనమాట. ఇప్పుడే వేరే ఇండస్ట్రీస్ నుంచి బాలీవుడ్కి వెళ్ళి బాలీవుడ్లో వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేస్తున్నారు. మన తెలుగు హీరోయిన్స్ అయినా సరే, తమిళ సైడ్ నుంచి అయినా మొన్న రీసెంట్గా కీర్తి సురేష్ గారు వెళ్ళి బేబీ జోన్ అని చెప్పి సినిమా తీశారు. అండ్ ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు వార్ అని చెప్పి తీస్తున్నారు. ప్రభాస్ గారు చాలా సినిమాలు వాళ్ళతో కొలాబ్ అయ్యి సినిమాలు తీయడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇలా జరగడం అనేది ఈవెన్ మిగతా ఆర్టిస్టులను కూడా భయపెడుతుంది. ఎందుకంటే వాళ్ళ సొంత మనుషులకి అక్కడ సెక్యూరిటీ లేదు. అటువంటిది బయట నుంచి వచ్చిన ఆర్టిస్టులకు కానీ సెలబ్రిటీస్ కానీ ఏం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. అయితే ఇంతకీ సైఫ్ అలీ ఖాన్ గారి మీద జరిగిన అటాక్ ప్రీ ప్లాన్డ్గా జరిగిందా లేకపోతే యాదృచ్ఛికంగానే జరిగిందా అనేది తెలియాల్సింది. ప్రస్తుతానికి అయితే ఫారెన్సిక్ టీం అంతా కూడా అక్కడ చేరుకొని మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ పనులు అయితే స్టార్ట్ చేశారు. ఈవెన్ సైఫ్ అలీ ఖాన్ గారి పర్సనల్ సెక్యూరిటీని కూడా లోపలికి రానివ్వట్లేదు అనమాట. ఏదైనా ఆయన సిచ్యువేషన్ అయితే హాస్పిటల్లో క్రిటికల్గానే ఉందని చెప్తున్నారు డాక్టర్స్ అంతా కూడా. ఆయనకి ఏం అవ్వకుండా తొందరగా రికవర్ అయ్యి బయటికి రావాలని చెప్పి అందరం కూడా కోరుకుందాం. ఇంతవరకు మనం కూర్చొని మాట్లాడుకున్నాం అంటే డెఫినెట్లీ తాలింపు స్టూడియో డిజర్వ్స్ ఏ లైక్. సో ప్లీజ్ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. సైనింగ్ ఆఫ్ భార్గవ్.